చేసుకుంటేనే భక్తి. అందుకని ఆరోగ్యుడై ఏలియా వెళ్ళిపోయాడు కదా. అయితే ఏలియా ఎక్కడికి వెళ్ళాడు అంటే పరలోకానికే వెళ్ళాడు. పరదేశంలో ఉన్నాడు. ఉయ్యాలాగా ఉట్టిలాగా ఉన్న పరదేశిని బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇప్పుడు అక్కడ పెట్టి మరలా ఏం చేశాడు ఎవరికి తెలియదు ఈ సంగతే. ఆయన మరలా వచ్చాడు సమాధి కాడికి. అప్పుడు అంటున్నారు మరియా, యోసేపు, పేతురు, ఆంద్రియా, యోహానులు సమాధి చుట్టానికి వెళ్తున్నారు. తెల్లవారుజామున తీసుకెళ్ళడానికి. అప్పుడు మరి అందరికంటే మొదటగా వెళ్ళింది. 2 సార్లు వెళ్ళింది మరియా. వెళ్తే అప్పుడే రాయబోయించుంది. అయినా ఆమె స్త్రీ కదా, ఏమి చూడక రాయబోయించుకుని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది, యేసు లేడు, సమాధిలో లేడు, సమాధి దొరించి ఉంది, అక్కడ రాను వారు ఉన్నారు అని చెప్తాకి వెళ్ళింది. మరలా మనస్సాగలేదు. ప్రభుతో కూడిన పిల్లలకి మనస్సాగదు. ప్రార్థన చేయకుండా ఆగరు, గుడికి వెళ్ళకుండా ఆగరు, కన్నీరు కార్చకుండా ఆగరు. దేవుని పిల్లలకు మాత్రమే ఎదుగుతాము. మగ్ధలేని మరి మనస్సు ఆగరా. నిబ్బరంగా నాకెందుకులే ఏం జరిగితే అనుకోలా. మళ్ళా సమాధి కాడకు పరిగెత్తుకుంటూ వచ్చి తోటమాలి అనుకుంటుంది. యేసు ప్రభు వారికి కనపడుతున్నాడు. అయ్యా తోటమాలి, ఒక చిన్న లోపం కలిగి మాట్లాడింది. తోటమాలి, నా ప్రభువుని ఎక్కడికైనా మోసుకెళ్ళి పెట్టావా, నాతో చెప్పు, నేను మోసుకెళ్తానంటుంది. అప్పుడు ప్రభువు హనుమాను ఎందుకు చేసుకున్నాడో తెలుసా? మరియతో నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పారు కదా. మోసుకెళ్ళేవాళ్ళు అడుగుతుంది. ఇంకా విశ్వాసంతో ఉంది. ఇంకా నా గురించి ఏదో ఒక మూలన చనిపోయే ఉంటాననుకుంటుంది మరియా అని బట్టబయలుగా కనపడకుండా మక్యమును మరుగు చేసుకున్నాడు. తోటమాలిలాగా కనపడ్డాడు ఆమెకి. అందుకే తోటమాలిలాగా కనపడ్డాడు. ప్రేమ అయితే ఉంది, విశ్వాసం అయితే ఉంది. దేవుని పేరు చెప్పుకొని ఏడుస్తుంది, గొగ్గోలు పెడుతుంది. కానీ ఎవరో ఎత్తుకెళ్ళారు, ఎవరో మోసుకెళ్ళారు అనే మాట వస్తుంది తండ్రికి మరియకి. అంటే ఎంత చిన్న మాటే మరియకి కనుమరుగు చేయబడింది. అయితే మనము ఎన్నిసార్లు అవిధేయత కలిగి ఉన్నాము, ఎన్నిసార్లు అవిశ్వాసం కలిగి ఉంటున్నాము. ఏదైనా ఒక బాధ వస్తే, ఏదైనా ఒక రోగం వస్తే ఇది తగ్గుతుందో లేదో, ఇది పోతుందో లేదో, ఇది అవునో కాదో సందేహాలు లేవా? ప్రియమైన సోదరులా, ప్రియమైన దేవుని పిల్లలారా, మీ హృదయంలో అనుమానాలు, సందేహాలు ఉంటే దేవుడు మీకు ఎడమగా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు, మీ ఇంటిలో లేడు, మీతో లేడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మాట అనుమానం లేకుండా, సందేహం లేకుండా, అవిశ్వాసం లేకుండా ఎప్పుడు నువ్వు కుదురుపెడతావో అప్పుడే దేవుడు నీ ఇంట్లోకి, నీ హృదయంలోకి వస్తాడు. దేవుడికి ఇస్తుంటాడు. ఇలాగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అన్నాడు మరింత ఒక మాట, ఏడుతుంది కదా, గోలు పెడుతుంది కదా, నా పేరు పెట్టి ఏడుతుందని. అప్పుడు మహిమపరుచుకున్నాడు. ఆమె పిలవగానే తోటమాలంటే మరియా అన్నాడు. ఆ తమ్ము తాను వ్యక్తపరుచుకున్నాడు. మరియా అని జాలిపడి అనగానే ప్రభు అని పిలిచినప్పుడు బోధకుడా అని అర్థం రాశాడు. అప్పుడు మరియా కాళ్ళ మీద పడబోతున్నప్పుడు నేను ఇంకా పరలోకానికి వెళ్ళలేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. పరదేశకు మాత్రమే వెళ్ళాడు. అక్కడ ఒక ఆహ్వానం ఇచ్చాడు. మళ్ళా శిలువ దగ్గర, శిలువ మీద దొంగ, కుడి పక్కన ఉన్న దొంగ తప్పు చేసిన తప్పును తెలుసుకుని పొరపాటు
తండ్రి, యేసు నువ్వు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే వాడికి ఒక మాట ఇచ్చాను, నీవు నాతో కూడా నేనే పరదేశంలో ఉంటావని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం బైబిల్లో ఉన్న వాక్యం ప్రతి ఒక్క సున్నా పొల్లు తీసివేయటానికి వీల్లేదు. పరదేశకు మాత్రమే వెళ్ళాడు. పరదేశకు వెళ్ళి ఇదిగో ఈ కొత్త నిబంధన భక్తులను తీసుకువెళ్ళటానికి మార్గము తెలిసాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు శిలువ మీద దొంగను కూడా నీవు నాతో కూడా నేడే పరదేశకు వస్తావని చెప్పాడు. గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు ఆ పరదేశకి ద్వారములు తెరవకపోతే పాతాళంలో ఉంటే మనందరం పాతాళం వెళ్ళాల్సి వచ్చేది. భూలోకంలో మానవుడికి పరలోకం దారి లేదు. ఆ దారి తెరవబడటానికే నేను ఈ లోకానికి వచ్చాను. పరలోకానికి దారి చూపటానికే నేను ఈ భూలోకానికి వచ్చాను అని, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. ఈ జీవ మార్గములో ఎంతమంది నడుపుతున్నారో ప్రియమైన పిల్లలందరూ అర్థం చేసుకొని మనము పాతాళం తప్పించబడాలని దేవుని యొక్క కోరిక, తండ్రి యొక్క చిత్తము, మనందరము రక్షించబడాలని, యేసుక్రీస్తుతో నడవాలని ఆయన కృప మాత్రమే మన మీద ఆయన వద్ద జరుగుతున్నాడు. ఇంకా మనల్ని ప్రేమించి జాలిపడి తాగుబోతు అయిపోయావా, జోదములో ఉన్నావా, వ్యభిచారంలో ఉన్నావా, దొంగతనం చేస్తున్నావా, అబద్ధములు ఆడుతున్నావా, నీ వలన ఎన్ని కుటుంబాలు పతనం అయిపోతున్నాయో పరీక్షించుకో, పరిశీలన చేసుకో. యేసుక్రీస్తు నీడలోకి రా, ఆయన చేతి కిందకి రా, ఆయన చిత్తం ఏదో గ్రహించు. ఆయన దుఃఖపడుతున్నాడు మన కొరకు. దినమెల్లా మీ కొరకే నా చేతులు చాపి ఉంచాను అని చెప్పాడు. దినమెల్లా మీ కొరకే నా చేతులు చాపి ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని రోజులు చాపాడు, ఎన్ని నెలలు చాపాడు అంటే భూలోకము ఆయన మార్గముగా ఎప్పటి నుంచి ఉన్నారో, ఆయన మళ్ళా కృపాద్వారములు ఎప్పుడు మూయబడతాయో అప్పటి వరకు చేతులు చాపి ఉంచాడు. అప్పటి వరకు చేతులు చాపి ఉంచాడు. ఎంతమంది పిల్లలు అర్థం చేసుకోవాలంటే, పరిశుద్ధాత్ముడు అప్పటి వరకు భూలోకంలో ఉంటాడు. ఆయన ఎప్పుడు సమయాన్ని ముగించి దేవుని యొక్క రాకడ వెంతలో జరిగినాక, దేవుని యొక్క కృపలో నుంచి నీవు వేరు చేయబడితే పరలోకము లేదు, నీకు పరలోకము లేదు. దేవుని కృపలో వేరైపోయావా, ప్రార్థనలో తగ్గిపోయావా, ఆత్మలో కోల్పోయావా, ఆత్మీయ స్థితి నువ్వు వంకరగా నడుపుతున్నావేమో పరిశీలన చేసుకుంటున్నావా అని ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో, ఎంత బలమైందో, మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో మనం పరిశీలన చేసుకోవాలి. దొంగను ప్రేమించిన దేవుడు, మగ్దలేని మరియ పాపములో వ్యభిచారంలో పట్టబడినటువంటి మరియను ప్రేమించిన దేవుడు నిన్ను, నన్ను, అందరినీ, అనేక మందిని ప్రేమిస్తున్నాడు. మానవాళిగా పుట్టినటువంటి సృష్టి అంతటిలో సర్వకోటి మానవాళి పుట్టాలి, పుట్టిన వారిని ప్రేమించాలి అని
ప్రేమిస్తున్నాడు. పుట్టాలి అంటే భూలోకంలో పుట్టాలి కాదు, యేసు క్రీస్తులో పుట్టాలి, యేసు క్రీస్తులో నడపబడాలి, యేసు క్రీస్తులో నాటబడాలి, యేసు క్రీస్తులో ఎదగాలి. అదే ఆయన కోరిక, అదే ఆయన ప్రేమ. నిత్య రాజ్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఏమిచ్చాడు అని బైబిల్ రుజువు చేస్తుందంటే, ఆదాము కాలం నుంచి పాత నిబంధన మలాకి గ్రంథము వరకు ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో, ఎంతమంది బోధకులు ఉన్నారో, ఎంతమంది సేవకులు ఉన్నారో, అట్టి వారందరికీ పాతాళంలో నుంచి బయటకు తెచ్చినటువంటి భక్తులందరికీ ఆయన ఖచ్చితంగా ఈవులు ఇవ్వబోతున్నాడు. ఏమేమి ఈవులు ఇచ్చాడు అని బైబిల్ చెప్తుందంటే, ఒకటి, కుమారుడు ఏమనిలో పడ్డాడు అని పరిశీలన చేస్తే ఆయన అంటున్నాడు కదా, ఎలా ఒప్పుకుంటున్నాడు పాపాన్ని. మనం కూడా బ్రతుకున్నా, మనం భూమి మీద ఉన్న విశ్వాసులు, సంఘములో విశ్వాసులు ఎవరైనా తెలుసుకోవాలి ఏంటంటే, ఈ తప్పిపోయిన కుమారుడు ఎలా ఒప్పుకున్నాడో, ఎలా విశ్వాసముతో సరిచేసుకున్నాడో మనం కూడా అలా సరిచేసుకొని ఒప్పుకొని దిద్దుకోమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. లూకా శుభవార్తలో 15వ అధ్యాయంలో 17వ వచనములో ఎలా చెప్తున్నాడో తండ్రితో మనం విందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడను కాదు. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి ఎదుకు వచ్చెను. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని దేవునికి ఇస్తూ, హల్లెలూయా. ఆశ్చర్యమైన మాటలు కాదా? భూలోకంలో కానీ బైబిల్లో కానీ ఎన్నో రకాల ముద్దుల గురించి రాసుకున్నాయి. అయితే తండ్రి కుమారుడు పెట్టుకున్న ముద్దు ప్రేమతో ముద్దు పెట్టాడు. చేర్చుకునే ముద్దు, హత్తుకునే ముద్దు, దగ్గరకు తీసిన ముద్దు, పరలోక రాజ్యాన్ని ఇచ్చే ముద్దు కుమారుడికి తండ్రి ముద్దు పెట్టాడు. ఏమని ఒప్పుకున్నాడో, ఎంత జాలి పడ్డాడో మనం అర్థం చేసుకుని ముందుకు సాగిపోదాం. యేసులో ముందుకు సాగిపోదాం. విశ్వాసులైన మీరు అనేక సార్లు తప్పిదములు చేయొచ్చు. ఒకవేళ ఎక్కడైనా పడిపోయి ఉన్నారేమో, జారిపోయారేమో, తప్పిపోయారేమో, పరిశీలన చేసుకొని ఈ తప్పిపోయిన కుమారుడు వలె తిరిగి తండ్రి దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. తిరిగి మనము యేసయ్య దగ్గరికి రావాలి. తిరిగి యేసయ్యతో హత్తుకొని నడవటానికి ఇష్టపడాలి. శ్రమైన, కరువైన, కటుకమైన, ఉపద్రవమైన భూలోకములో మానవులుగా ఉన్న మనకి ఎన్నో ఉపద్రవాలు రావచ్చు. వాటన్నిటి నుండి దేవుడే, క్రీస్తు యేసు అనబడిన రక్షకుడే
మనల్ని విడిపించబోతున్నాడు. మనల్ని రక్షించడానికి సమర్థుడు. పరలోక రాజ్యం ఇవ్వటానికి గొప్ప రక్షకుడు, ప్రాణం పెట్టినవాడు. మన కోసం ప్రాణం పెట్టే తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, భూలోకములో స్నేహితులు కూడా లేరు. మన యేసయ్య భూలోకములో మానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ఒక కులం కోసము, ఒక గ్రామం కోసము, ఒక దేశం కోసము, ఒక రాష్ట్రం కోసము ప్రాణం పెట్టాల. ఏ కులమైనా పర్వాలా, ఏ తెగైనా పర్వాలా, ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, ఎంత పాపములో పొరుచున్న నిన్ను చూశాడు. ఆయన పిలుస్తున్నాడు, కేకలేశాడు కదా. ఇదే మాట హెజ్కేలు రాశాడు కదా. చాలా ఆశ్చర్యమైన మాటలు. రక్తంలో పొరుచున్న నిన్ను చూసి నీ నాభి సూత్రం కోసిన వాడు ఎవడో లేదో నేనే నీ దగ్గరకు వచ్చాను. నీ నాభి సూత్రాన్ని కోసాను, నీకు స్నానం చేయించాను, నీకు ఉప్పు రాశాను, నీకు బట్ట కట్టాను అని చెప్పాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రక్తంలో చూడు, ఒక రకంగా ఈ మాట భూలోక సంబంధంగా ఆలోచిస్తే, తల్లి పాపము చేసి బిడ్డని కన్నప్పుడు రక్తంలో పొరులుతూ ఉంటాం. అయితే తల్లికి బిడ్డకున్న బంధం ఏంటంటే పేగు బంధం. బొడ్డుకి తల్లికి పేగు బంధాన్ని మంత్రసాన్ని పిలిచి లేదా నర్సులు పిలిచి కోపిస్తారు, అది వేరు. కానీ ఈ బంధం వేరు, యేసు క్రీస్తు బంధం. పరలోకంలో ఉన్న ప్రభువుకి భూలోకంలో పడిపోయిన మానవుడు పాపం అనే బంధము పోసిన వాడు, పాపము నుండి రక్షించిన వాడు, పాపము నుండి తప్పించిన వాడు. అందుకని హెజ్కేలుతో ఈ విధమైన మాటలు మర్మముతో మాట్లాడాడు. నేను వచ్చి నిన్ను భూమి మీద పడిన నాడు, నీవు రక్తంలో పొరుచున్న నిన్ను నీ నాభి సూత్రం పోసిన వాడు లేడు. అందుకే నేను నీ మీద జాలిపడి వచ్చి నీ పాపానికి నీకు ఉన్న బంధాన్ని తెచ్చివేశాను, శిలువ యజ్ఞం చేశాను, నీకు ఉప్పు రాశాను. అంటే బైబిల్లో వాక్యం ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉండాలి. నేనంటున్నాను, ఉప్పుని విభజించండి. మనము లోకమునకు ఉప్పై ఉండాలని దేవుడు కోరికైతే మనము పాపమై చేదుగా ప్రవర్తిస్తున్నాము. అందుకే పాపలోకములో, రక్తబంధములో, పాప పీడితలో పీడించబడుతున్న మనకి ఉప్పు అనగా రుచి కలిగిన మాటలు, రుచి కలిగినటువంటి వాక్యము, రుచి కలిగినటువంటి ఆహారము మనకు ఏర్పాటు చేశాడు. మన పాపములు క్షమించడానికి సమర్థుడు దిగి వచ్చాడు. అందుకే మరొక చోట ఉప్పు ఉప్పే కానీ ఉప్పు సప్పబడినా నిస్సారమైతే కాళ్ళ కింద తొక్కబడుతుంది అన్నాడు. మారుమనసు పొందిన నీవు ఉప్పు రాకున్నావేమో, కానీ రుచిగా ఉన్నాయేమో కొంతకాలం నీ మాటలు, నీ యొక్క నడవడి అనేక మందికి వెలుగుగా మహిమగా ఉన్నావేమో. కానీ ఉప్పు నిస్సారం అవ్వకూడదని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న భక్తి డౌన్ అయిపోకూడదు, నీలో ఉన్న ప్రార్థన డౌన్ అయిపోకూడదు, నీలో ఉన్న భక్తి మహిమ తొలగిపోకూడదు. అది కోరుకుంటున్నాడు ఆయన. ఉప్పు రాశాడు ఆయన. ఏనాడో నువ్వు పాపములో నుండి రక్షించబడటానికి ఇష్టపడిన దేవుడు,
నిన్ను ఉప్పుగా చేశాడు, రుచిగా చేశాడు. నీవు డౌన్ అయిపోయి, ఆత్మీయతలో పడిపోయి, పాపంలో పడిపోయి, సినిమాలో పడిపోయి, శీలాల్లో పడిపోయి, నాటికలు పడిపోయి, నీ ఆత్మీయ స్థితి డౌన్ అయిపోయిందేమో. ఇంకా దాన్ని ఎవరో మరలా రుచి కలిగించినట్ట. ఉప్పుని సారం లేకుండా ఉంటే ఉప్పుని కాళ్ళతో త్రొక్కబడుతుంది. ఒక మర్మం. మరొక మర్మం చెప్తున్నా నేను. కూర వండుకుంటా, ఉప్పు లేకుండా వండుతుంది. అయితే ఉప్పు వేయకుండా అన్ని పదార్థాలు వేసి నన్నేసి చూడమందట. పెద్దల శాస్త్రం ఇది. అయితే ఉప్పు వేయకుండా ఎంత పదార్థమైన కూర తెచ్చుకున్నా ఉప్పు వేయకపోతే రుచి లేదు. ఒకటి, ఉప్పు ఉప్పే, కానీ ఎక్కువైనా తంటే తక్కువైనా తంటే తాగుతాం. గమనించాలి. భక్తి పరులకు ఉప్పు అవసరం. మరి అధిక భక్తి చేసావా? దేవుడే ఇటు చేశాడు, నేను అంతకంటే ఎక్కువగా చేయాలనుకుంటే నీ భక్తి పతనం అయిపోతుంది. నువ్వు కష్టంగా ఉంటావు, ఇష్టంగా మారిపోతావు. ఓహో, బైబిల్ లాగా లేదు ఏమో ప్రవర్తన. బైబిల్లో ఇలా చెప్తే ఎంత కంట్రోలా, ఎంత భక్త, అతి భక్త అని ఎంతమంది నోళ్ళలో అంటావు. అతి భక్తి, ప్రతిభక్తి చేయకుండా బైబిల్కు తగిన భక్తి చేయటమే ఉప్పు కలిగిన భక్తి, రుచి కలిగిన భక్తి. తక్కువ వేసావా? తక్కువ. 10 రోజులకు ఒకసారి ప్రార్థన చేస్తానండి, లేకపోలేనప్పుడు చేయనండి, నేను కుదిరినప్పుడు వస్తానండి గుడికి. ఉప్పు తక్కువ అయితే కూర రుచి లేదు, చప్పుడి. ఆ రోజు దాకా కూర కదల్లా, పెంట పోగులు పారవేయబడుతుంది. అవునా కదా? చెత్త కుండీలో వేయబడుతుంది. ఆ కూర రుచి లేదు కనుక, నీ భక్తి సరిలేదు కనుక నిన్ను చెత్త కుండీలో వేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు భక్తి అంతా తీసుకెళ్ళి చెత్త కుండీలో వేస్తాడు. దేవుడే వేస్తాడు, నేను కాదు, మిమ్మల్ని వేసాడు. అయితే వారానికి ఒక రోజు గుడి కాదు, వారానికి ఒక రోజు ప్రార్థన కాదు, ప్రతిరోజు భోజనం ఎలా తింటామో ఆకలైనప్పుడల్లా. నిజంగా చెప్తున్నా, రోజుకు దావీదు 3 మార్లు చేశాడట, 7 మార్లు చేశాడట. బైబిల్లో రాస్తుంది. ఇలాగా ప్రార్థన చేసిన వారు బైబిల్లో భక్తులు ఉన్నారు. కొన్ని గంటలు గడిపారట. వారు భక్తుల పేరు మీకు అనవసరం. కొన్ని గంటలు ప్రభుత్వం గడుపుతున్నావా? రేయి మొదటి జామును లేచి దేవుని స్తుతించాడట, గణపరిచాడట. ఆత్మీయ మెళుకు కలిగి మరి దేవుని గణపరుస్తున్నావా, స్తుతిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఈరోజు మనం ఎంతమంది ప్రియమైన పిల్లల చెత్త కుండీలోకి వెళ్తుందేమో మీ ప్రార్థన, చెత్త కుండీలోకి వెళ్తుందేమో మీ ప్రార్థన. మీ ప్రార్థనలో ఉప్పు లేదేమో. మీ ప్రార్థన అనేక మందికి, మీ వాక్యం అనేక మందికి రుచికరంగా లేదేమో. గమనించుకొని భక్తులైన ప్రియులారా, సేవకులైన ప్రియులారా, సహోదరులైన ప్రియులారా, మీ అందరూ మీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎక్కడైనా స్పీడ్గా మాట్లాడుతున్నావేమో, ఎక్కడైనా మాట్లాడాల్సిన తావులో మాట్లాడకుండా నోరు మూసుకుంటున్నావేమో, దేవుని వాక్యానికి సపోర్ట్ చేయలేకపోతున్నావేమో, విశ్వాస పక్కన నిలబడలేకపోతున్నావేమో, దైవజనుల పక్కన మాట్లాడలేకపోతున్నావేమో. నీ ఎదుట దైవజనులు తిట్టినా, విశ్వాసం తిట్టినా, నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వు మౌనంగా ఉండవు. ఆయన జీవము గల దేవుడని లేఖనం రాశాడు. అందుకే ఈ జీవము కలిగిన దేవుడు మాట్లాడకుండా ఉండలేడు, మౌనముగా ఉండలేడు. నీలో ఉన్న ఆత్మ
నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను కదిలిస్తుంది, నీతో మాట్లాడుతుంది. వ్యర్థంగా పడుకున్నావా అంటది, వ్యర్థమైన తావులో కూర్చున్నావా అని అడుగుతుంది. సంచిక్తంగా పెట్టిన ఆత్మ నిన్ను ప్రతిరోజు కదిలిస్తుంది. నిన్ను కదిలిస్తుందా? ఒకవేళ నువ్వు విశ్వాసం ఉన్నావా లేదో, ఒకవేళ గుడికి వెళ్తున్నావు, నిన్ను కదిలిట్లేదా? నువ్వు ప్రార్థన చేయకుండా పడుకుంటున్నావు, నిన్ను కదిలిట్లేదా? నీకు మేలు పరుపు చేయట్లేదా? నువ్వు విశ్వాసంగా లేవేమో, ప్రార్థన విలువలాగా లేవేమో. పసికట్టుకో, పసికట్టుకొని నీలో ఉన్న పాపాన్ని చంపువే. 137 కీర్తన గ్రంథంలో రాశాడు కదా. 137 కీర్తన గ్రంథం ఒక మాట ఉంది అక్కడ. చంపువే అనే మాటకి మీకు అర్థం అవటానికి 9వ వచనం, నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టు, వాడు ధన్యుడు. ఏంటంటే ఈ మాట ఆశ్చర్యంగా లేదా? నీ పసి పిల్లలు ఉన్నారట, బండకేసి కొట్టి చంపమంటున్నాడు దేవుడు. ఈ దేవుడమ్మో, ఈ దేవుడికి న్యాయం లేదు. పిల్లల్ని బండకేసి కొట్టి చంపమంటాడా అని అంటున్నావేమో. వాక్యం అర్థంగా, వాక్యము నీలో ఫలించక, వాక్యము నీ హృదయంలో నాటబడక, పసి పిల్లలు ఉన్నారట నీలో. ఎంతమంది ఉన్నారు? కోపం అనే పసిపిల్ల ఉందేమో, ఈర్ష్య అనే పసిపిల్ల ఉందేమో, దోషాలు, పాపాలు, వ్యభిచారం, దొంగతనం, వీటన్నిటికి పేర్లు ఉన్నాయి. వీరందరూ పసిపిల్లలై నీ చుట్టూ తిరుగుతున్నారు, నిన్ను అందులో వాడుకుంటున్నారు. పాపం వచ్చినప్పుడు వాడుకుంటున్నారు, వ్యభిచారానికి వెనక తిరిగి చూడకుండా చేస్తున్నారు. ఈ పసి పిల్లలు నిన్ను చుట్టూ ఆవరించి నిన్ను సీరియళ్ళకే, నాటికలకే, జూదానికే నడిపిస్తున్నాయి. అందుకని నీవు క్రీస్తు అనే బండ మీద ఆ పసి పిల్లలను కొట్టి చంపమంటున్నాడు. బండనగా క్రీస్తే, బండనగా క్రీస్తే. కాబట్టి ఆ బండ ఎవరో అంటే ఇశ్రాయేలు కాలంలో, మోషే కాలంలో మంచి నీళ్ళు అడిగితే బండను కర్రతో తట్టమంటే కొట్టాడు కదా, ఆ బండ సీలిపోయింది, మంచి నీళ్ళు ఇచ్చింది. ఆ బండ క్రీస్తే.